వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ చూస్తున్న వ్యూవర్స్ అందరికీ స్వాగతం. తప్పకుండా మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆసక్తి గల అభ్యర్థులు పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో చేరవచ్చు. జనరల్ గ్రూప్లో చేరాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫోన్ నెంబర్ ద్వారా మీరు హాయ్ అని మెసేజ్ చేస్తే మీకు గ్రూప్ లింక్ అయితే షేర్ చేయడం జరుగుతుంది. మరి ఈరోజు ఇంపార్టెంట్ అప్డేట్ మీకు అందరికీ తెలుసు. మనం ఆల్రెడీ జోసా కౌన్సిలింగ్లో చాలామంది ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకొని చాయిస్ ఫిల్లింగ్ చేశారు. మరి నిన్న నైట్ వరకు చాయిస్ ఫిల్లింగ్ చేసిన దానికి ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకి మనకు జోసాలో మాక్ రౌండ్ 1 రిజల్ట్స్ అయితే అలొకేషన్స్ రాబడ్డాయి. మరి మాక్ రౌండ్ అంటే ఇది కేవలం ట్రయల్ రౌండ్ మాత్రమే. మరి మాక్ రౌండ్లో సీటు పొందిన అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు. మరి ఈ సీటు ఇలాగే ఉంటుందా అంటే ఈ సీటు తప్పకుండా మారచ్చు, ఇలాగే కూడా ఉండొచ్చు. ప్రధానంగా మాక్ రౌండ్లో వచ్చిన ఆప్షన్కి పై 3 నుంచి 5 ఆప్షన్స్ కానీ కింది 3 నుంచి 5 ఆప్షన్స్ కానీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అంటే మాక్ రౌండ్కు ఏదైతే సీట్ అలాట్ అయితే దానికి ఒక 5 ఆప్షన్స్ పైన కానీ కింద కానీ ఉండే అవకాశం అయితే ఉంటుంది. మరి అలా ఉండాలని కూడా లేదు. మొత్తం మీద మాక్ రౌండ్లో జస్ట్ ట్రయల్ అలాట్మెంటే. ఎందుకంటే మాక్ రౌండ్ 1 తర్వాత కూడా మళ్ళీ మీకు చాయిసెస్ ఎడిట్ చేసుకునే అవకాశం ఉంది. ఎవరైనా మీకు సీట్ రాని వాళ్ళు ఉంటే ఇంకా కొన్ని చాయిసెస్ యాడ్ చేసుకోండి. మన కేఆర్ గ్రూప్స్లో ప్రధానంగా పర్సనల్ గ్రూప్స్లో ఉన్న వాళ్ళలో మనకి ఇప్పటివరకు వచ్చిన సమాచారం మేరకు మనం ఇచ్చిన ఎవరికైతే ఆప్షన్స్ చాయిస్ ఫిల్లింగ్ ఇచ్చామో దాంట్లో 99.9% స్టూడెంట్స్ అయితే సీట్ పొందగలిగారు. ఒకవేళ ర్యాంకు తక్కువ ఉంటే, లేకపోతే వారికి పర్సంటేజ్ తక్కువ ఉంటే, కేటగిరీ సపోర్ట్ చేయకపోతే మాత్రమే సీట్ రాలేదు. కానీ సీట్ ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి ఈరోజు మాక్ రౌండ్లో సీట్ రావడం జరిగింది. మరి మాక్ రౌండ్లో సీట్ వచ్చిన వాళ్ళు మీకు మళ్ళీ ఏమైనా ఇక్కడ మీ ఆప్షన్స్లో మీకు ఇష్టమైన ఏమైనా ఎడిట్ చేసుకోవాలనుకుంటే మీకు 11th రోజు వరకు ఎడిట్ చేసుకునే అవకాశం అయితే ఉంది. కాకపోతే ఎల్లుండి 10th మళ్ళీ మాక్ రౌండ్ 2 ఉంటుంది. మాక్ రౌండ్ 2 తర్వాత కూడా మళ్ళీ మీరు ఎడిట్ చేసుకోవచ్చు. కానీ 11th ఈవినింగ్ 5 o'clock వరకే మీకు ఏదైనా ఎడిట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఆటోమేటిక్గా మీ యొక్క చాయిస్ ఫిల్లింగ్ అన్ని ఫ్రీజ్ అవుతాయి. వీలైనంత వరకు 10th రోజు వరకే మీ యొక్క చాయిస్ ఫిల్లింగ్ కంప్లీట్ చేసుకోండి. ఎందుకంటే 11th సర్వర్ ఇష్యూస్ ఉండవచ్చు, లాస్ట్ డే కాబట్టి. ఒకవేళ మీరు ఆల్రెడీ మధ్యలో మీకు సర్వర్ ఇష్యూ ప్రాబ్లం అయితే మళ్ళీ మీ చాయిస్ ఫిల్లింగ్ అంతా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. 11th రోజు లాస్ట్ డే కాబట్టి వీలైనంత వరకు 10th వరకే ముగించుకోండి. 10th మాక్ రౌండ్ తర్వాత కూడా మళ్ళీ ఏమైనా ఉంటే తొందరగా ఆ రోజు మార్నింగ్ 11th అట్లీస్ట్ మార్నింగ్ మధ్యాహ్నం వరకైనా మీరు కంప్లీట్ చేసుకోవాలి. కానీ చివరి వరకు మనకు 11th అంటే మనకు ఏదైతే చివరి టైం వరకు వెయిట్ చేసుకుంటూ మీ యొక్క అసలైన ఆప్షన్స్ డిస్టర్బ్ చేసుకోవద్దు అనేది మనం తెలియజేయడం జరుగుతుంది. మరి మాక్ రౌండ్లో చాలామందికి కోరుకున్న సీట్లే అలాట్ అయ్యాయి. కొంతమందికి కొంత వారు ఒకటి కోరుకుంటే అంటే ఇంకా మనకు ఒరిజినల్ రౌండ్స్ రావాల్సింది. మరి మాక్ రౌండ్ 1, 2 కానీ మాక్ రౌండ్ 2 కానీ ఇందులో ఏ సీట్ వచ్చినా మనకు ఆ సీటు అలకేటు అంటే జస్ట్ ట్రయల్ అని భావించాలి. మనకు ఒరిజినల్ రౌండ్ ఏదైతే 13th రాబోతుందో 13th వచ్చే ఒరిజినల్ రౌండే మనకు అసలైన రౌండ్. దానికి మాత్రమే మనం రెస్పాన్స్ అవ్వాలి. ఒక 13th నుంచి మనకు ఒరిజినల్ రౌండ్ స్టార్ట్ అవుతాయి. కాకపోతే ఇది కొంత మనకు ఒక అవగాహనకు వచ్చే దానికి మాత్రం ఈ యొక్క మాక్ రౌండ్స్ అయితే తోడ్పడతాయి. కాబట్టి మాక్ రౌండ్లో ఎడిట్ చేసుకునే వాళ్ళు ఈరోజు, రేపు, ఎల్లుండి వరకు ఎడిట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ధన్యవాదాలు.